అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రిస్క్ లేకుండా రస్క్‌తో కమ్మని స్వీటు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే విధంగా అనుకోకుండా అతిథులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చేటప్పుడు మనము హడావిడి పడుతూ ఉంటాం కదండీ! ఏం చేసి పెట్టాలా? అలాంటి వాళ్ళకు ఇలాంటి రెసిపీ చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార బదులు బెల్లం కూడా ఉపయోగించవచ్చండి. టేస్ట్ అవసరం అనుకున్న వాళ్ళు పంచదార ఉపయోగించుకోండి. హెల్త్ పరంగా అయితే బెల్లం ఉపయోగించుకున్న చాలా రుచిగా ఉంటుంది. 1 కప్పు పంచదారకు అరకప్పు వాటర్ పోసి 2, 3 యాలకులు తుంచి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పంచదార మొత్తం కరిగి 5 నిమిషాలు పాకం ఉడికితే చాలండి. ఎటువంటి పాకం అవసరం లేదు. చూడండి, చక్కగా పంచదార మొత్తము కరిగి ఇలా 5 నిమిషాలు ఉడికిన తరువాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసి కాస్త పాకం చల్లారిన తరువాత రస్కులు ఉంటాయి కదండీ! రూ. 10 ప్యాకెట్ కూడా ఉంటుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. ఆ రస్కులను 2గా కట్ చేసి ఇలా వేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా ఉండే రస్కు కూడా ఈ పాకంలో వేసుకోవచ్చు. మామూలుగా డబుల్ కా మీఠా అంటారు కదండీ! దానికోసమైతే మామూలుగా బ్రెడ్‌ను కట్ చేసి నేతిలో వేయించి హంగామా చేసి ఇలా చేస్తారు. అలా కాకుండా రస్కులతో చేసిన డబుల్ కా మీఠా లాగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. రస్కులు వేసిన తరువాత వెంటనే ఇటువైపుకి అన్నీ తిప్పుకోవాలి. అన్నీ తిప్పుకున్న తరువాత వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరూ ఇష్టంగా తింటారండి. మరి ఫస్ట్ టైం మన శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటల వీడియోలే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చూడండి. తప్పకుండా ప్రతి వీడియో మీకు నచ్చుతుంది. సర్వింగ్ ప్లేట్లో అన్నీ ముక్కలు పెట్టిన తరువాత దీని మీద కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, ద్రాక్ష అవన్నీ వేసుకోవచ్చండి. చక్కగా తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సాయంకాలం స్నాక్స్గా తయారు చేసుకొని రుచి చూడండి. మరి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.